ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి రండి. ఎవరిది కారు? ఎవరు లేరు లోపల? ఈడెవడో గాని పెద్దయ్య గారింట్లో దొంగతనం చేసి పారిపోతున్నట్టున్నాడు. ఈ కారు కూడా ఈ దొంగదే అయ్యుంటాది. పెళ్లికి సంబంధించిన నగలు డబ్బులు పోతే పెళ్లి ఆగిపోద్ది. అలా జరగడానికి ఈల్లేదు. దొంగ దొంగ! పదండి. దొంగ 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 దొంగ! బేగరండి బేగరండి! దొంగ దొంగ! దొంగ దొంగ! బేగరండి బేగరండి! పెద్దయ్య గారు! దొంగ దొంగ! రేయ్ ఎవరా నువ్వు? రేయ్ మోహన్ చూపించు. పట్టుకోండి. ఏమండి? రేయ్ ఎవరా నువ్వు? రేయ్ ఆ ముసుగు తీరా. ఎవరా నువ్వు? తీరా ముసుగు తీ. రేయ్ ముసుగు తీ. ఆగండి. పెద్దయ్య, ఈడెవడో మీ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చినాడు. బ్యాగ్ తీసుకుని ఇట్ట దొడ్డిదారి నుంచి వెళ్ళిపోతుంటే నాను చూసి పట్టుకున్నాను. వచ్చి 4 తగిలించండి. ఆ దొంగ ఎక్కడికి పారిపోడు. నువ్వు వదిలిపెట్టమ్మా. పారిపోతాడు పెద్దయ్య. బయట ఈ దొంగ కోసం ఒక కారు ఈడనే ఉండాలి కదా. ఏటైంది? వాణ్ణి అడిగితే వాడే చెప్తాడు. చెప్పు. చెప్పరా? అయ్యో డాడీ! మధుసూదన్, నువ్వా? అయ్యో మీరా? సారీ అండి. సీకట్లో బ్యాగ్ తీసుకుని ఇట్ట వెళ్ళిపోతుంటే ఎవలో దొంగ సచ్చినాడు అనుకున్నాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి పెద్దయ్య. ఏం జరుగుతోంది మధుసూదన్? అక్కడ నాన్నగారు అడుగుతుంటే అలా కరెంటు స్తంభంలా నించోనే ఉంటావేంటి మధు? సమాధానం చెప్పు. ఈ టైంలో బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు మధు? ఏదైనా అర్జెంటు పనుండి వెళ్ళిపోతున్నాడేమో అక్క.
అసలే మధుకి షూటింగ్ పిచ్చి కదా. ఏ మేనేజర్ ఫోన్ చేసి పొద్దున కల్లా ఉండమనుంటాడు. అందుకే మనకెవరికైనా తెలిస్తే ఎక్కడ అడ్డుపడతామో అని మనకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేమో. అంతే కదా మధు? నీ మౌనం సమాధానం కాదు. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా వెళ్తున్నావంటే ఖచ్చితంగా ఏదో చెప్పకూడని కారణమే అయ్యుంటుందని అర్థం అవుతోంది. ఆ కారణమేంటో తెలియాలి నాకు. మీ తాతయ్యకి కోపం తెప్పించకుండా చెప్పేరా? అడుగుతున్నారు కదక్క, చెప్పు. నేనే చెప్పాలరా? ఇంత దూరం వచ్చాక దాయడం ఎందుకు? ఎలాగో అందరికీ దొరికిపోయాను. ఇప్పటికీ చెప్పకపోతే నిజంగానే వీళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు. నిజం చెప్పే అక్క. నాకు సాయం చేస్తానని చెప్పి నన్ను ఇలా అడ్డంగా ఇరికించేశాడు. అయితే నిజమేంటో సింధుజాక్షికి తెలుసన్నమాట. నాకు కూడా తెలుసు నాన్న. అత్త కూడా నన్ను ఇరికించేసిందేంటి? నానేమైనా తప్పు చేసినానా? యాక్చువల్గా మనం హడావిడిగా బయలుదేరి ఈ శ్రీముఖి లింగం వచ్చేయడం వల్ల మన సింధు మేకప్ కిట్ తెచ్చుకోవడం మర్చిపోయింది నాన్న. రెండు రోజుల్లో పెళ్లి. ఇక్కడ మేకప్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరని సింధు బాధపడుతూ ఉంటే ఆ మేకప్ కిట్ తను తెస్తానని మాడి బయలుదేరాడు. ఇంత చిన్న మేకప్ కిట్ తీసుకురావడానికి ఇంత పెద్ద బ్యాగ్ అవసరం ఉంటుందా? ఆ నాకు సేమ్ అదే డౌట్ వచ్చింది. నువ్వు ఇంటెలిజెంట్ అమ్మాయి. ఆ బ్యాగ్ నా బ్యాగే పిన్ని. ఎలాగో మధు సిటీకి వెళ్తున్నాడు కదా అని నా బట్టలన్నీ ఐరన్ చేసి తీసుకురమ్మన్నాను. నిజమా? అవును తాతయ్య. కావాలంటే చూడండి. అవసరం లేదు. మనం చేసే పని మంచిదైనప్పుడు మనం వెళ్లే దారి కూడా మంచిదై ఉండాలి. దొడ్డిదారిన వెళ్లి చేసేది మంచి పనే అయినా చూడ్డానికి చెడ్డ పనిలాగే అనిపిస్తుంది.